శాసనసభ్యులై అంటే ఆయన ఒక్కటి తీస్తే 118 శాసనసభ్యులై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, 17 మంది ఎంపీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, ఇవాళ ఎమ్మెల్సీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈడీ సిబిఐ కేసు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు. నువ్వు చేసుకుంటా పనులు ఎదిటోళ్ళు చేస్తారు, కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతాము, కేటీఆర్ గారితో మీద చల్లుతావు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళు కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తలేను. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ భుజాకి రాత్రి 2 గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన. నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేయడం అనుకున్నావు, దుబాయ్ లేయడం అనుకున్నావు, ఢిల్లీ లేయడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. నీ నోటికి వచ్చినట్టు పర్సనల్ విషయాలు పర్సనల్గా ఉన్నా లేకున్నా ఉన్నది మేము కేటీఆర్ గారి మీద బురద ఊస్తాం, మేము కేటీఆర్ గారి మీద బద్నాం చేస్తామంటే ఈడు ఊకునేటోడు ఎవరు లేడు. ఇవాళ కేటీఆర్ గారు కడిగిన ఆనముత్యంలాగా బయటికి వస్తాడు. ఇలా ప్రజలందరూ కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కావాలని కోరుకుంటా ఉన్నారు. నీ చిల్లర రాజకీయం వల్ల ప్రజలు కూడా ఫెడప్ అయిపోయారు. బంద్ చేయి, ఎన్ని రోజులు ఇదే పని చేస్తుంటావా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి యాక్ట్రెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ రేవంత్ రెడ్డి గారు హ్యాక్ చేస్తూ ఉన్నారు, బ్రోకర్లను మధ్యలో పెట్టి ఆ బ్రోకర్లతోని మళ్ళీ మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాడు ఎంత చిల్లరగా చేసినా కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. స్టాప్ గ్యాప్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా ఈ నల్లగొండ ఎలుగు బంటి జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే పాడే కౌశిక్ రెడ్డి గారు, ఒక ఆయననేమో కేటీఆర్ గారు పులి అని చెప్తున్నారు, టైగర్ అని. ఎవరిని? జగదీశ్వర్ రెడ్డి గారిని. నల్గొండ బీఆర్ఎస్ నాయకులను అడగండి, ఆయన టైగరా ఎలుగుబంటి అని. ఎందుకంటే ఎప్పుడు పైకి చూసిన దాఖలాలు కిందికి చూసి నడుతాడు ఎప్పుడు. ఇంకొక ఆయన ఏమో పాడే కౌశిక్ రెడ్డి, నాకు ఓట్లు లేకపోతే నేను పాడ మీద పడుకుంటా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి. ఇక ఆయన సూయిసైడల్ స్టార్ అంటారు ఆయన. వీళ్ళిద్దరు కూడా ఈ కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళు మధ్యన గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి మళ్ళీ దాన్నే ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తారు. దీంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక ఆయన ఏమంటాడు, పాడ మీద వండుకున్న ఆయన 16 మంది హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆయనకు తెలుసట బాగా. మొన్ననే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు అన్ని తెలుసు రేవంత్ రెడ్డి గురించి. ఏం తెలుసురా పోయి నీకు రేవంత్ రెడ్డి గురించి? ఏదో 4 మార్కులు మీ దొరవారి దగ్గర సంపాదించుకోనికే సొల్లుబొల్లు మాటలు మాట్లాడి, దరిద్రపు మాటలు మాట్లాడి, ఆ ఇంటికాడ వాళ్ళు వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే టీవీలో చూసి ఆనందపడి బోర్లో పడుకొని నువ్వు ఏదో పాపులర్ అవుతున్నావు అని దరిద్రపు బతుకుతున్నావు నువ్వు. ఇక ఇప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డి, సోకాళ్ళు ఎలుగుబంటి జగదీశ్వర్ రెడ్డి, ఈయన ఇవాళ పొద్దున మాట్లాడుకుంటా చాలా విషయాలు చెప్తుండు. ఏమని?
ఫోన్ ట్యాపింగ్ సొంత మంత్రులే చేస్తుంటారు రేవంత్ రెడ్డి. మాకేం నీ మీద వ్యతిరేకత లేదు, మీ మంత్రులే ఫీల్ అవుతారని. మా మంత్రులు ఎవరు ఫీల్ కావట్లేరు. మా మంత్రులందరూ ఐక్యతతోటి ప్రజాపాలన అందించే పరిస్థితిలో ప్రజాపాలన అందించే విధంగా ముందుకు పోతారు. ఇంకో విషయం ఏమంటుండు, జయపాల్ రెడ్డి గారు ఈ రోజు బతుకుంటే ఆత్మహత్య చేసుకుంటాడట రేవంత్ రెడ్డి గారిని చూసి, రేవంత్ రెడ్డి గారి మాటల్ని చూసి. జయపాల్ రెడ్డి గారు ఈ రోజు బతుకుండడం కాదు, ఈ రోజు చనిపోయి కూడా పైనుంచి చూసి ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే నా అల్లుడు నా కోసం నక్లెస్ రోడ్ దగ్గర పివి నరసింహారావు గారి పక్కన నాకు సమాధి కట్టించే ప్రయత్నం చేసిరు. ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా చేస్తుండ్రు అని ఆయన గర్వపడతాడు. అసలు బాధపడే వ్యక్తి ఈరోజు ఎవరన్నా పెద్ద మనిషి ఉన్నారంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు. అసలు ఆయన మీ 10 ఏళ్ల దరిద్ర పాలన కొసదాకా ఉండుంటే నిజంగానే ఆయన ఆ రోజు ఏం చేసుకుంటాడో మనకు తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, మీ కేసీఆర్ గారి ఎమ్మటి ఉండి ఉద్యమాన్ని నడిపించినందుకు, నీళ్లు నిధులు నినాదంతో తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలన్న ఆశతోటి ఆయన చేస్తే మీరు 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దోసుకొని పోయినటువంటి దరిద్రపు బతుకులు మీ కుటుంబ సభ్యులు. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారు కనుక బతుకుండా ఒకవేళ పైనుంచి చూసినా గానీ ఆయన ఆత్మ శాంతించకపోవచ్చు. ఈరోజు మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు. మీ హయాంలో లక్షల కొద్ది కాంట్రాక్ట్లు ఇవ్వడమే గాక సన్మానాలు కూడా చేశారు మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కొన్ని వేదికల మీద. అవి మర్చిపోయి ఇప్పుడు కేవలం ప్రజలను తప్పుతో పట్టించడానికే మాట్లాడుతున్నారు. ఇక జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు బనకచర్ల విషయం మళ్ళా ఎత్తుతారు. ఈ బనకచర్ల బంక గురించి 10 సార్లు చెప్పినాం. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో సెంట్రల్ జలశక్తి మంత్రాలయంలో కూడా బనకచర్ల విషయం చర్చకు రాలేదు. ముందు నికర జలాల మీద జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల గురించే చర్చ చేయాల్సిన అవసరం ఉందని తేట తెల్లం చేశారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ బనకచర్ల బంక ఆ రోజు మీ నాయకుడు కేసీఆర్ పెట్టిన బంకనే. 3000 వరద జలాలను అందరం వాడుకుందాము, బేసిన్లొద్దు, బేసిజాలు వద్దని చెప్పొచ్చింది మీ నాయకుడే. ఇప్పుడు వచ్చి మీరు సొల్లుబొల్లు కబుర్లు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారు కితాబ్ ఇచ్చిండ్రా, ఉత్తరం రాసిరా, పక్కకు పెట్టండి. మీలో మాత్రం ఈ 2-3 రోజుల నుంచి నిద్రపోని పరిస్థితి కనపడుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నువ్వు గూగుల్లో కొడతావా, ఏఐలో కొడతావో, సామాజిక న్యాయం, బీసీ కులగణనతోటి ఈ రోజు అందరి గుండెలకు అందరికి నచ్చిన నాయకునిగా ఎదిగిండు రేవంత్ రెడ్డి గారు. ఈవెన్ కేసీఆర్ రేవంత్ రెడ్డితో కంపేర్ చేసినా ఈ రోజు ఏ ప్లాట్ఫామ్ లో కూడా రేవంత్ రెడ్డికి దరిదాపులో లేదు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు కేసీఆర్ గారు కూడా. ఇక కేటీఆర్ అంటోడు తెలియదు. కేటీఆర్ కొడితే కేసీఆర్ చూపిస్తారు. ఎందుకంటే కేటీఆర్ అనేటువంటి ఇండివిడువల్ గా ఈ దేశంలో నేషనల్ స్థాయిలో ఏం చేసింది లేదు. ఏమైనా తప్పుడు ప్రచారంలో గోబల్స్ ఎవడు బాగా ప్రచారం చేశారంటే కేటీఆర్ పేరు వచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు ఏ ప్లాట్ఫామ్ మీదనైనా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ చెడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు, నాకు తెలిసి ఏం జరిగిందో నువ్వు ఒక నాయకునికి చెప్పినావని చెప్పి చెప్తున్నారు. నువ్వు వెనకట మీ దొరవారికి ఉద్యమం సమయంలో సోడా కలిపే సమయంలో మీ దొరవారిని అడిగినమాట. దొరవారు ఇంత కష్టపడుతున్నాం, మరి మనకేమన్నా తెలంగాణ వస్తుంది అంటే ఏడవైందిరా తెలంగాణ రానికే. తెలంగాణ ఈయన్నే ఉంది, గాన్నే ఉంటది. మనం పెట్టిన పార్టీ ఎందుకంటే మనము బై ఎలక్షన్లు కలెక్షన్లు చేసుకోవడం తప్ప దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతం మనది. అంతే తప్ప తెలంగాణ రాదు అని చెప్పినటువంటి దాఖలాలు ఇదే సోడా మిక్సర్ కి చెప్పింది వాళ్ళ బాస్. కాకపోతే ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే వీళ్లకున్న కల్లుబొల్లు కబుర్లు చెప్పే మాటలతో అధికారంలోకి వచ్చి దోచుకుర్రే తప్ప ఈ జగదీశ్వర్ రెడ్డి 100% విట్నెస్. ఈ రోజు ఆ కుటుంబంలో కేసీఆర్ గారి గురించి గాని, ఆ ఉద్యమ నేపథ్యంలో వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు గాని, అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు గాని ఆయనే విట్నెస్. మరి ఆయన మనస్సాక్షి ఎట్లా ఒప్పుకుంటుందో ఈ రోజు ఈ దరిద్రపు మాటలు మాట్లాడడానికి నాకు అర్థం కావట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.